బాలరాజు దేవాతో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. దేవాకి ఒకవేళ బాలరాజు మాట్లాడిన మాటలు నచ్చకపోతే ఖచ్చితంగా చంపేస్తాడు. అలాంటి పరిస్థితిలో నువ్వే చిన్నిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ బుడ్డోడి దగ్గర మాట తీసుకుంటాడు. అసలు ఇంతకీ దేవాతో బాలరాజు ఏం మాట్లాడాలనుకుంటాడంటే, కావేరిని బయటకు తీసుకొస్తాను, కావేరి ప్లేస్లో నేను జైలుకి వెళ్తాను, ఇప్పుడు కావేరి బయటకు వస్తే నీ గురించి నిజం తెలిసిపోతుందని భయపడాలి, నేనైతే చెప్పను కదా నీ గురించి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీ గురించి నేను ఎక్కడ నిజం చెప్పను, కానీ ఆ రోజు నేను డబ్బుకు ఆశపడి ఆస్తి మొత్తం నేను కొట్టేయొచ్చని ఇదితో నేనే చంపేశానన్నట్టు నేను ఒప్పుకుంటాను కోర్టులో అని చెప్తాడని అనుకుంటాడు. మరోవైపు చిన్నీని ఇంట్లోంచి పంపించేస్తూ ఉంటాడు అన్నమాట సత్యం, హాస్టల్లో పెట్టేద్దామని. ఇక్కడే ఉంటే రాజుతో కలుస్తుంది, మాట్లాడుతుంది, తనే తన తండ్రి అని తెలుసుకుంటుంది అన్నట్టుగా సత్యం పంపించేద్దాం అనుకుంటాడు. చందు ఏంటి ఇదంతా కావాలనే కదా జరిగింది, నాన్న ఇంకొకసారి చిన్ని ఎవరితోనూ మాట్లాడదు, మీరు చెప్పినట్టే వింటుంది, మీ మాట కాదనదు, ప్లీజ్ నాన్న కాళ్ళ ఎలా పడి బతిమలాడుకుంటాడు. ఇక సరళ ఏమంటుందంటే, వెళ్ళిపోతున్న దరిద్రం పేరుని ఎందుకు మళ్ళీ తీసుకొస్తానంటున్నావు, నువ్వు నోరు మూసుకుని లోపలి పదాన్ని లాక్కుని వెళ్ళిపోతుంది. ఇంకా చందు ఏమో మనసులో రాజు అంకులు చెప్పాలి, చిన్నిని ఇంట్లోంచి పంపించేస్తున్నారు, ఊరు దాటిచ్చేస్తున్నారని అనుకుంటూ ఉంటాడు. చిన్ని వెళ్తూ వెళ్తూ చందు వైపే చూస్తూ ఉంటుంది. అమ్మకి మాట ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళను అని, ఇప్పుడు నేను చేసిన తప్పు వల్లే కదా మావయ్య నన్ను పంపించేస్తున్నాడు అని. ఇక సత్యం గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు అనమాట, హాస్టల్లో పెట్టి చదివిద్దాము, ఈ బాలరాజుతో ఉన్న గొడవలు వద్దు, నా చెల్లెలు మోసపోయినట్టే నా మేనకోడలు కూడా మోసపోకూడదు అన్నట్టు తను ఒక నిర్ణయం తీసుకుంటాడనమాట.